అందరూ నమస్కారం. నా పేరు డాక్టర్ మహబూబ్ అలీ షేక్, ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓ మైనార్టీ సోదరులకు నా తరపున ఓ చిన్న మనవి, ఓ రిక్వెస్ట్. కావున అందరూ ఆలోచించాలి. మన మైనార్టీ సోదరులు తరచుగా ఏమంటారంటే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలంటే బీజేపీ ఉండకూడదంట. మరి రాష్ట్రంలో ఏ పార్టీ ఉండాలయ్యా అంటే, కేంద్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉండాలి. రాష్ట్రంలో మీరు ఈ విషయాన్ని ఆలోచించాలి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలంటే మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీలు అయితే ఇండియా కూటమిలో ఉన్నాయో, ఏ పార్టీలు అయితే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి సపోర్ట్ చేస్తాయో ఆ పార్టీలతోటి మీరుంటే కేంద్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అంతేకాకుండా ఉత్త ఆలోచన పెడితే సరికాదు. మీరేం చెప్తారంటే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే మైనార్టీలకు మరియు దేశంలో ఇలాంటి అంటే హింసాత్మకమైనటువంటి సంఘటనలు, మతాల మధ్య భేదభావాలు ఇలాంటివి ఉండవు. మరియు నిత్యావసర ధరలు మరియు పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు ఇలాంటి కాంగ్రెస్ హయాంలో బాగుండే అని అంటారు. అంటే మీకు ఉపయోగాల కోసం అయితే కాంగ్రెస్ కావాలి, వ్యక్తిపరంగా అయితే ప్రాంతీయ పార్టీలు కావాలి. మరోసారి మీకు ఆలోచించాలి. ఎందుకోసం అంటే, కాంగ్రెస్ పార్టీ అంటే మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ఏ మతానికి, ఏ ప్రాంతానికి, ఏ భాషకు, ఏ వ్యక్తితో సంబంధం లేకుండా యావత్ భారతదేశం మీద, యావత్ భారతదేశ ప్రజల కోసం, యావత్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారి కోసం ఆలోచించి అన్ని మతాల, అన్ని భాషల, అన్ని జాతుల, అన్ని ప్రాంతాల కలయికలతో ఓ బలమైన పార్టీగా భారతదేశాన్ని అఖండత, ఏకత నువ్వు దృష్టిలో ఉంచుకొని చట్టాలను చేస్తుంది. ఏదో ఒక మతం కోసం టార్గెట్ చేసే చట్టాలను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు చెయ్యలేదు. మతాల మధ్య చిచ్చులు పెట్టే కార్యక్రమాలు అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెయ్యలేదు, చెయ్యబోదు కూడా. ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. మీరు ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బీజేపీకి మై చోటే భాయ్ బడే భాయ్ అన్నట్టుగానే వీళ్ళు వ్యవహరిస్తున్నారు తప్పక మైనార్టీల హక్కుల కోసం, మైనార్టీ సమస్యల కోసం, పరిష్కారం కోసం అయితే వీళ్ళు పట్టించుకోరు. ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకోసం అంటే, దానికి ఒక చిన్న ఉదాహరణ ఆలోచించాలి. మీరు కామెంట్ చేసే ముందు మొత్తం వీడియో చూడాలి. అప్పుడే మీకు నేను ఏ విధంగా ఈ వీడియో తీశాను మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకోసం అంటే, మీరు ఎన్ఆర్సి, సిఏఏ, వక్ఫ్ బిల్, త్రిపుల్ తలాక్ ఇలాంటి చట్టాలు ఎవరు చేశారు? బీజేపీ ప్రభుత్వమే కదా చేసింది. మరి బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ ఎవరు చేస్తున్నారు? మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ లేదా ఆ హోదా ప్రస్తుతం అయితే లేదు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరియు అధికారంతో పొత్తులు పెట్టుకున్నటువంటి పార్టీలు దేనికి సపోర్ట్ చేస్తున్నాయి? బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి. ఈ 2-3 పార్టీలు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయా లేదా? ఈ సందర్భంగా మీకు నేను అడుగుతున్నాను. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి కదా. అప్పుడే కదా బీజేపీ చట్టాలు చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది? మన మార్కాపురం పట్టణంలో కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ అనేక జిల్లాల కేంద్రాల్లో కానివ్వండి, పీస్ఫుల్ గా మనం ప్రొటెక్ట్ చేస్తాం. మేము ఈ మూడింటికి ఓటేయకుండా మేము నిలబడతాం. ఎందుకోసం అంటే, మేము కాంగ్రెస్ కి ఓటేసాం కాబట్టి మేము నిలబడతాం. మీరు కూడా ఓట్లు వేసి కూడా మా పక్కనే నిలబడతారు. ఎందుకోసం నిలబడతారు అంటే, మీరు ఈ విషయంగా మీరు ఏం ఆలోచించాలంటే, చట్టాలు కేంద్రంలో
పార్టీ ఉంటుందో, ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటుందో అదే చట్టాలు చేస్తుంది. మేము నిలబడే దగ్గర వచ్చి త్రిపుల్ తలాక్ సరికాదు, మైనార్టీలకు విరుద్ధమైనటువంటి, మతానికి విరుద్ధమైనటువంటి, మరి ఎన్ఆర్సి కూడా కరెక్ట్ లేదు, సిడబ్ల్యూ కూడా కరెక్ట్ లేదు, మళ్ళా ఏం చెప్తారు, వాక్ బిల్ చట్టం కూడా కరెక్ట్ లేదు అంటారు. మరి మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయటం లేదు? మీకు తెలుసు కదా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోవు, కాంగ్రెస్ పార్టీతో అండగా లేవు. కావున ఈ సందర్భంగా మరోసారి నేను తెలియజేస్తున్నాను, మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీ సోదరులకు మరియు వెనుకబడినటువంటి బడుగు బలహీన వర్గాల వారికి మరియు పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అంటే ముందే నేను చెప్పా, ఇది ఒక సెక్యులర్ పార్టీ. ఒక మతానికి, ఒక భాషకు, ఒక ప్రాంతానికి, ఒక జాతికి, ఒక రాష్ట్రానికి సంబంధం లేనటువంటి పార్టీ. అన్ని రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం భారతదేశ ప్రపంచ దేశాల్లో ధీటుగా ఎదుర్కొనే విధంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రపంచంలో ఓ గుర్తింపు పొందే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచిస్తారు తప్పక ఏదో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో భారతదేశ సంపదను పెట్టడానికి ఆలోచించరు. కొంతమంది 2, 3, 4 వ్యక్తుల చేతుల్లో ఈరోజు మీరు ఆలోచిస్తే భారతదేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలు ప్రైవేటీకరణ చేస్తున్నారు. సంపద సృష్టించడం చాలా కష్టం, సంపదను నాశనం చేయడం ఎంత టైం పడుతుందండి? ఈరోజు 11, 12 సంవత్సరాలు కావస్తుంది. ఎక్కడ చూసినా అమ్ముకోపోవడం, ఎల్ఐసి అమ్ముకోవడం, ఇండియన్ ఎయిర్లైన్స్ అమ్ముకోవడం, ఇలాంటి ఎన్నో పథకాలు, ఎన్నో కార్పొరేట్ సంస్థలను అమ్ముతున్నారంటే మీరు ప్రభుత్వాన్ని నడిపే దమ్ము సత్తా మీలో లేదనే కదా. మరియు పేదరికం పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే మీరు పేదరికం మీద, నిత్యావసర ధరల మీద ఒక నియంత్రణ లేదు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు మొత్తం పెరుగుతున్నాయి. ఆ టైంలో అయితే మీరు చెప్తారు ఏంటంటే డాలర్ విలువ ఎందుకు పెరుగుతుంది? ఈరోజు మీరే అధికారం ఉన్నారు కదా, దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదు? మీరు మిగతా మొత్తం ధరలు పెరుగుతున్నాయి కదా, ఎందుకు మీరు నియంత్రణ చేయలేకపోతున్నారు? అంటే మీరు 100% విఫలమయ్యారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కావున మన మైనార్టీ సోదరులు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ మన దేశానికి అభివృద్ధి వైపు నడపాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. కావున మన ఎస్సీ ఎస్టీ సోదరులు, బడుగు బలహీన వర్గాల వారు ప్రతి ఒక్కరూ మరోసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో పుంజుకునే విధంగా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడే విధంగా, కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో భాగస్వాములై మన ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడే విధంగా వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సైదా గారి నాయకత్వంలో మన ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడే విధంగా ప్రతి ఒక్కరూ ఇందులో పాలు పంచుకుంటారని నేను మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.